నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ నేను దుర్గా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఓ బిగ్ అలర్ట్ తెలుస్తోంది భారతదేశం ఒక భయంకరమైన మహా భూకంపానికి సిద్ధమవుతోంది కానీ ఆ భూకంపం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు కానీ గడియారంలోని ముళ్ళు మాత్రం ఆ ముప్పును మన వైపు అతి వేగంగా మోసుకొస్తుంది ఇది నిజం అది ఎలా ఎక్కడో అన్న వివరాలను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి ప్రకృతి విలయాల్లో విధ్వంసకరమైన విలయం భూకంపం భూకంపం వచ్చిందంటే దాని తీవ్రతను బట్టి అపారమైన నష్టం ఉంటుంది కొన్ని దేశాల్లో ఈ తీవ్రత ఎంతలా ఉంటుందంటే అందమైన నగరం క్షణాల్లో మట్టి కుప్పలా మారిపోతుంది కొంతవరకు మన భారతదేశానికి ఈ భూకంపాల తీవ్రత లేకున్నా ఇప్పుడు విడుదలైన నివేదిక మాత్రం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది ఇప్పుడు కొత్తగా వచ్చిన భూకంప నిరోధక నిర్మాణ నియమావళి కొత్త రిస్క్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ప్రకారం భారతదేశంలోని 61% భూభాగం 75% జనాభా మోడరేట్ నుంచి సివియర్ భూకంప జోన్లో ఉన్నారు అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారతదేశంలోని ప్రతి 75 మందిలో ఒకరు భూకంప ప్రమాదంలో ఉన్నారు అయితే నిజమైన షాక్ ఇది కాదు భారత ప్రమాణాల బ్యూరో విడుదల చేసిన కొత్త మ్యాప్ చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది పసుపు రంగులో జోన్ 2 సేఫ్ అనిపించుకుంటుంది కానీ ఎరుపు నలుపు మిశ్రమంలో మెరిసే జోన్ 6 అది హిమాలయాల మీదుగా ఒక రక్తపు కత్తిలా సాగిపోతోంది భూకంప జోన్ 6 అనేది భారతదేశంలో అత్యంత తీవ్రమైన భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతం ఇది భూకంప జోన్ విభజనలో అత్యధిక స్థాయిగా పరిగణించబడుతుంది ఈ జోన్లో రిక్టార్ స్కేల్పై 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్న భవనాలు వంతెనలు ఆనకట్టలు వంటివి అత్యంత బలమైన భూకంప నిరోధక నిర్మాణ పద్ధతులతో తప్పనిసరిగా కట్టాలి భారతదేశంలో ఈ జోన్ 6లో హిమాలయ పర్వత శ్రేణులు ఈశాన్య రాష్ట్రాలు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మణిపూర్ వంటివి కాశ్మీర్ ఉత్తరాఖండ్లోని కొన్ని భాగాలు వస్తాయి గతంలో ఇక్కడే 1950లో అస్సాం భూకంపం 8.6 తీవ్రతతో 2001 భుజ్ భూకంపం 7.7 తీవ్రతతో విధ్వంసకర సంఘటనలు జరిగాయి కాబట్టి ఈ జోన్లో నివసించేవారు ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉన్నారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి హిమాలయ పర్వతాలు రోజు కొద్దిగా పైకి లేస్తున్నాయి ఎలా అంటే కింద ఉన్న రెండు భయంకర టెక్టానిక్ ప్లేట్లు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి భారతీయ ప్లేట్ యురేషియన్ ప్లేట్ మీదకు గంటకు 5 సెంటీమీటర్ల వేగంతో దూసుకుపోతుంది ఈ ఢీకొనడం వల్ల రెండు భూభాగాలు పైకి ఎగిసి పడుతున్నాయి హిమాలయాలు రోజుకి పెరుగుతున్నాయి కానీ ఈ పోరాటంలో భూమి అడుగున ఒత్తిడి పేరుకుపోతుంది భయంకరమైన ఒత్తిడి ఒకరోజు ఆ ఒత్తిడి ప్లేట్లను చీల్చేస్తుంది ఫాల్ట్ లైన్లు పగిలిపోతాయి అప్పుడు వచ్చే భూకంపం మామూలుగా ఉండదు చివరిసారిగా 200 సంవత్సరాల క్రితం వచ్చినంత భయంకరంగా ఉంటుంది 1803లో ఉత్తరాఖండ్లో వచ్చిన 7.8 తీవ్రత భూకంపం 1897 అస్సాం భూకంపం 1905 కాంగ్రా భూకంపం 1934 బీహార్ నేపాల్ భూకంపం 1950 అస్సాం టిబెట్ భూకంపం వంటి భూకంపాలు లక్షలాది ప్రాణనష్టం గ్రామాలు పట్టణాలను నాశనం చేశాయి ఈ 2 శతాబ్దాల అనుభవం ప్రకారం హిమాలయ ప్రాంతంలో సగటున ప్రతి 100 నుంచి 150 సంవత్సరాలకు ఒకసారి 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత గల భూకంపం రావడం జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రస్తుతం కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న సెంట్రల్ సీస్మిక్ గ్యాప్ ప్రాంతంలో గత 500 నుంచి 700 సంవత్సరాలుగా పెద్ద భూకంపం రాకపోవడంతో భవిష్యత్తులో అతి తీవ్రమైన భూకంపం రావచ్చని హెచ్చరిస్తున్నారు 2015లో నేపాల్ను తాకిన భూకంపం గుర్తుందా వేలాది మంది చనిపోయారు ఖాట్మండు నేలమట్టమైంది కానీ ఆ భూకంపం కూడా రిక్టార్ స్కేల్పై 7.8 మాత్రమే హిమాలయాల్లో ఇప్పుడు పేరుకుపోయిన ఒత్తిడి 8.5 కానీ 9 కానీ ఒక భయంకరమైన మెగా థ్రస్ట్ భూకంపాన్ని రెచ్చగొడుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు అది వస్తే ఢిల్లీ నుంచి కోల్కతా వరకు భవనాలు కూలిపోతాయి లక్షలాది మంది ప్రాణాలు పోతాయి అందుకే ఇప్పుడు భారతదేశం మేలుకుంది కొత్త నిర్మాణ కోడ్తో ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంది ఎంతమందినైనా బతికించాలి ఇక నుంచి జోన్ 4, 5, 6లో భవనాలు జపాన్ లాగా తయారవుతాయి భారీ వాటర్ ట్యాంకులు ఏసీ యూనిట్లు అల్మారాలు అన్ని గోడలకు బిగించి లాక్ చేయాలి ఒక్కసారి భూమి కంపిస్తే ఆ వస్తువులు ఎగరకుండా భవనాలు కూలినా లోపల ఉన్నవాళ్లు బయటపడేందుకు ఛాన్స్ ఉంచేలా నిర్మించడం జరుగుతుంది కానీ ఈ కొత్త నియమాలు అమలవుతాయా పాత భవనాలు ఏమవుతాయి
లక్షలాది పాత ఇళ్ళు, స్కూళ్ళు, ఆసుపత్రులు ఇంకా పాత కోడుతూనే ఉన్నాయి. భూకంపం వచ్చేసరికి టైం ఉంటుందా రెట్రోఫిట్ చేయడానికి? గడియారం టిక్ టిక్లాడుతోంది. హిమాలయాల్లోని ఫాల్ట్ లైన్లు మూలుగుతున్నాయి. ఒకరోజు ఆ మూలుగు అరుపుగా మారుతుంది. ఆ రోజు ఎప్పుడో కాదు, ఎప్పుడైనా, రేపైనా, ఈ రాత్రైనా వచ్చేయచ్చు. మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.